रॉयल किड्स हाई स्कूल इंग्लिश मीडियम में तुलबा को असरी उलूम के साथ साथ दीनी उलूम और उर्दू से वाकिफ किया जाता है। करस्पॉन्डेंट स्कूल अब्दुल कदीर रिटायर्ड प्रिंसिपल गवर्नमेंट डाइट कॉलेज के मुताबिक स्कूल में माहिर व तरबियत याफ्ता असातिज़ा की खदमात हासिल की जाती है और कुशादा क्लासरूम्स और प्ले ग्राउंड की सहूलत भी हासिल है। SSC में 100% नताइज क़ल्ब शहर न्यू टाउन में होने की वजह से तुलबा की आमद व रफ्त के लिए भी ये स्कूल काफ़ी सहूलत बख्श है। प्रिंसिपल नाज़िमा सुल्ताना ने कहा कि बच्चों को असली व मियारी तालीम के लिए और रोशन तालीमी मुस्तकबिल के लिए रॉयल किड्स हाई स्कूल में आज ही दाखिला करवाएं। अस्सलाम वालेकुम नाज़रीन, CNN उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। आप तमाम नाजरीन का CNN उर्दू न्यूज़ में इस्तकबाल है। 10वें जश्न यौम तासीस तेलंगाना के पेश नज़र आज बेहतर हुक्मरानी के उन्वान से एक तकरीब का इनेकाद अमल में लाया गया। इस तकरीब में डॉक्टर V श्रीनिवास गौड़, रियासती वजीर बराए आबकारी स्वर्णा सुधाकर रेड्डी, सदर नशीं ज़िले परिषद रवि नायक, ज़िले कलेक्टर ने शिरकत की। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि अवाम के लिए जवाबदाही के जज्बे से काम करने पर ही बेहतर हुक्मरानी का तस्वुर पूरा होता है। BRS हुकूमत ने जिस तरह हुकूमत को अवाम की दहलीज तक पहुंचाया है, इसकी नज़ीर नहीं मिलती। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మున్సిపల్ చైర్మన్ శ్రీ కేసీ నరసింహ గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం। వివిధ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారికి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ కేసీ నరసింహులు గారికి, ఆఫీస్ బేరర్స్, గ్రామ స్థాయి అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు। గురించి మాట్లాడుకొని ఈ సంస్కరణల ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఎన్నది మనమందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం। ముందుగా రాష్ట్రం 2000 మండలాలతోటి ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలుగా ఏర్పాటు చేసుకోవడం, ఈ ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ ని కట్టుకొని జిల్లాల ఏర్పాటు తర్వాత, కొత్త మండలాల ఏర్పాటు తర్వాత, మున్సిపాలిటీల ఏర్పాటు తర్వాత ఆ యొక్క స్థాయి అధికారులుగా ప్రమోట్ అవ్వడం, వాళ్ళకు కెరీర్ ఎండింగ్ లో రావాల్సిన ప్రమోషన్స్ అన్ని కూడా త్వరతగిన రావడం, ఇంకా కాన్ఫిడెంట్ గా వాళ్ళు అఫీషియల్ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయడం మనం అందరం చూస్తాం। ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయత్ సెక్రటరీని ఏర్పాటు చేసుకోవడం, తద్వారా ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్, ఆ క్రాప్ సర్వే ఇతరత్రా చేయడానికి కూడా క్లస్టర్స్ వారిగా విభజించుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తాం। అలానే సర్వీస్ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా వస్తే డిజిటలైజేషన్ ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మాదిరిగా 4016 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఖచ్చితంగా మా దివ్యాంగులకు ఇప్పటికే ఉద్యోగాలలో కూడా, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకు జాబ్ మేళ కూడా అవకాశం కలిగిస్తూ ఉన్నాం। వారికి దివ్యాంగులకు మంచి భవనం కావాలన్నారు, ఖచ్చితంగా కూడా త్వరలోనే ఆ భవనం కూడా ఏర్పాటు చేస్తాం। మేమే ప్రభుత్వమే తల్లిదండ్రులాగా మిమ్మల్ని కాపాడుకుంటుందని, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పి మీరందరూ కూడా మీ దీవెనలతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ ప్రభుత్వం నడిపిస్తాం। తెలంగాణ మాదిరిగా మాకు కూడా ఇవ్వాలని ప్రతి రాష్ట్రంలో డిమాండ్ వస్తుంది, కొట్లాడతారు। ఖచ్చితంగా మనం చూసి వాళ్ళు ఇంతో అంతో పెంచాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది। మన మూలాన దేశంలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా బాగుపడతారు, దేశం మొత్తం బాగుపడాలనేది మన లక్ష్యం కనుక ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ ద్వారా కృతజ్ఞత చేస్తున్నా। ఇప్పుడు మంచి కలిసి భోజనాలు చేద్దాం।
ఎవరు భయపడద్దు, ఇండివిజువల్గా ఇవంతా తీసుకుంటా, ఆగమాగం కావద్దండి. మంచిగా 4,000 రూపాయలు సరిపోతాయా లేదా? సరిపోతాయా? సరిపోతాయా? మరి కేసీఆర్ ఎవరు ఇప్పుడు? ఎవరు ఎవరు కేసీఆర్? ఎవరు కేసీఆర్? इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल इन एंड न्यूज़। हर खबर से रखिए आपको बाखबर।